హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విఎస్ఎన్ అకాడమీ. మన ప్రీవియస్ వీడియోలో పర్సంటేజ్, బేసిక్స్ ఆఫ్ పర్సంటేజ్, కాన్సెప్ట్ ఆఫ్ పర్సంటేజ్ అండ్ ఒక ప్రాబ్లం ఇస్తే మనం ఏ విధంగా సింపుల్గా షార్ట్కట్లో సాల్వ్ చేయాలో చూసాం సార్. మరి ఇప్పటి నుంచి మళ్ళీ ఆర్ఎస్ అగర్వాల్ న్యూ సిరీస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కొన్ని ప్రాబ్లమ్స్ని వీడియోస్ వైజ్గా చూద్దాం సార్. అందులో ఫస్ట్ ప్రశ్న వచ్చేసరికి ఇక్కడ మనకి హౌ ఈజ్ 3/4 expressed as percentage అంటున్నాడు. సో చెప్పాను ఆల్రెడీ. సో 3/4 ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఎనీ ఫ్రాక్షన్ ఇంటూ పర్సంటేజ్ సింప్లీ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 100. సో 100 తోటి మల్టిప్లై చేస్తున్నావు కాబట్టి దాని వాల్యూ చేంజ్ అవుతుంది. కానీ మళ్ళీ దాన్ని వాల్యూ చేంజ్ కాకుండా ఉండడానికి పర్సంటేజ్ సింబల్ అని పెట్టాలి. ఎందుకంటే పర్సెంట్ అంటే per 100/100. 100 తోటి మల్టిప్లై చేస్తున్నా, 100 తోటి డివైడ్ చేస్తున్నా. సో నాకు డైరెక్ట్గా 75% వస్తుంది. సో 4 1 time 425 times ఇలా. ఆర్ లేక డైరెక్ట్ మనకు తెలుసు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా. సో కొన్ని ఫ్రాక్షన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో. సో డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి సార్. నెక్స్ట్, ద రేషియో 5/4 expressed as percent equals. సో 5:4 అంటే కెన్ ఐ రైట్ లైక్ దిస్ 5/4. సో సింపుల్గా మళ్ళీ సేమ్ 100%, కాబట్టి ఇక్కడ 125% విచ్ ఇస్ ఆప్షన్ డి. లేకపోతే డైరెక్ట్గా చూసి చెప్పచ్చు 4/4. దీన్ని ఇట్లా రాసుకోవచ్చా, 1 + 1/4 అని రాసుకోవచ్చా. 1 అంటే 100%, 1/4 అంటే 25%, 100 + 25% 125%, ఆప్షన్ డి. నెక్స్ట్, 3.5 can be expressed in terms of percentage as simple 3.5 into 100%, which will give you 350%, option D. Next, when expressed as a fraction 64% would mean. Simple sir, ఏదైనా ఒక ఫ్రాక్షన్ని, సో ఏదైనా ఒక పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే సింప్లీ by 100. సో బోత్ ఆర్ 4 multiples. సో ఇక్కడ 4 16 times, 4 25 times. ఇంతకన్నా ముందుకి మనం సింప్లిఫై చేయలేం కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, half of 1% రిటర్న్ యాజ్ డెసిమల్ ఇన్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1% నేను ఏమని రాసుకోవచ్చు సార్, 0.01. half of 1% అంటే ఇందులో మళ్ళీ హాఫ్ అయినా, అప్పుడు దాన్ని ఇట్లా రాసుకోవచ్చా, 0.005 అని రాసుకోవచ్చా, విచ్ ఇస్ ఆప్షన్ ఏ సార్. నెక్స్ట్, 12% ఆఫ్ 5000. సింపుల్, దీన్ని చాలా వేస్ట్లో చేయొచ్చు. సో 12% ఆఫ్ 5000 పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ అవుతాయి. సో 12 5 times 60, పక్కకు 0 ఉంది కాబట్టి 600 తీసుకోండి, ఆప్షన్ ఏ. లేదా వితౌట్ పెన్ అండ్ పేపర్ ఎట్లా చేయాలంటే సార్, 10% ఆఫ్ 5000 అయితే సార్ 500, 1% 50, 2% 100, 500 + 100 600. పెన్ అండ్ పేపర్, డైరెక్ట్ మైండ్ క్యాల్కులేషన్. ఓకే. నెక్స్ట్, 38% ఆఫ్ 341. సో ఇక్కడ చూడండి, 38% ఆఫ్ 341. ఇక్కడ మనకు ఒక లాస్ట్ ఆప్షన్ ఉంది సార్, నన్ ఆఫ్ ది అబోవ్. సో ఈ నన్ ఆఫ్ ది అబోవ్ ఉంది కాబట్టి మనం 9 multiple, 3 multiple, 11 multiple, లైక్ 2 multiple, సో లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ అవన్నీ ఏం చేయడానికి లేదు. ఎందుకు అంటే మేబీ అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 multiple, ఇప్పుడు 8 into 1 ends with 8. ఇది ఉంది, 4 ఉన్నాయి. బట్ ఇంకా ఏదైనా వేరే ఏమన్నా ఉంటే అవి చేయొచ్చు, కానీ నన్ ఆఫ్ ది అబోవ్ ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు సాల్వ్ ఇట్. ఓకే రైట్. ఇప్పుడు 38% ఆఫ్ 351 తీసుకోవాలి. సో నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే దీన్ని ఇట్లా రాసుకోవచ్చా సార్, 40% - 2%. సో 40% అంటే నేను 10% డబుల్ చేయొచ్చు. సో 10% ఎంత సార్, 34.1. సో దాన్ని డబుల్ చేస్తే 68.2. ఇది 20%. మళ్ళీ ఇంకొక 20% యాడ్ చేస్తున్నా. సో ఇలా నాకు యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే 136.4%, 136.4 అవుతుంది. సో 136.4.
అప్రాక్సిమేట్ కూడా తీసుకోవచ్చు, ఈ రెండు అయితే కావు సార్. ఎందుకంటే నాకు 2% కావాలి. 2% అంటే సో అరౌండ్ 6 to 7 ఉంటుంది. సో 6 to 7 ఉంటే 136 నుంచి 6 to 7 తీసేస్తే ఇది కాదు. సో ఈ ఛాన్సెస్ ఉన్నాయి. 136 అంటే ఇవి కూడా కాదు, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. బట్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈజ్ నన్ ఆఫ్ ది అబౌవ్ ఉంది కాబట్టి ఇది కావచ్చు కాకపోవచ్చు. ఓకే రైట్. ఇప్పుడు నాకు 40% వచ్చింది, 2% తీసేయాలి. 1% ఎంత సార్? 3.41. నెక్స్ట్ 2% ఎంత సార్? కెన్ ఐ రైట్ లైక్ దిస్ 6.82 0. సో ఇది కూడా సార్ దీన్ని 100 తీసుకోండి. 40 ఎక్కువ ఉంది, ఇది ఎంత ఎక్కువ ఉంది? 12 ఎక్కువ ఉంది, అంటే 58ఏనా డిఫరెన్స్? 58. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఒక 1 ఇచ్చేసినాం, ఇక్కడ 135 ఉంది, ఇక్కడ 6 ఉంది, అంటే 129. సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తేనే వస్తుంది, ఎందుకంటే నన్ ఆఫ్ ది అబౌవ్ ఆప్షన్స్ ఉంది కాబట్టి. ఓకే, ఇలా సింప్లిఫై చేసుకోండి. సో 40% మైనస్ 2%. ఇది కూడా నాకు పెద్ద టైం పట్టలేదు. ఇప్పుడు యాక్చువల్గా దీన్ని బేసిక్గా చేయాలంటే ఇట్లా చేయాలి సార్. 38/100 ఇంటూ 341. వీటన్నిటిని మల్టిప్లై చేయాలి, వచ్చిన దాంతో 100 తోటి డివైడ్ చేయాలి. సో అది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి సింపుల్గా మనకు అయ్యే లాంగ్వేజ్లో షార్ట్ కట్ అంటే ఇది సార్. నెక్స్ట్ ఇక్కడ 550% ఆఫ్ 250 డివైడెడ్ బై 275. అదే రాస్తున్నా. 550% ఆఫ్ 250 బై 275. సార్ ఇక్కడ కూడా సార్ నాకు ఇక్కడ పైన 11 మల్టిపుల్ కనిపిస్తుంది సార్, 11 మల్టిపుల్ కనిపిస్తుంది. సో కింద కూడా 11 మల్టిపుల్ కనిపిస్తుంది. 11 మల్టిపుల్ క్యాన్సిల్ అయింది. బట్ ఓకే, బట్ కాకపోతే నాకు ఇక్కడ ఏంటి అల్టిమేట్గా నన్ ఆఫ్ ది అబౌవ్ ఆప్షన్ ఉంది. సో కాబట్టి నేను ఏం చేస్తున్నా, డైరెక్ట్ పర్సంటేజ్కి 2 zeros క్యాన్సల్. 25 1 time, 25 11 times, 11 1 time, 11 5 times. నా యొక్క ఆన్సర్ వచ్చేసరికి 5 అనేది ఏ ఆప్షన్లో లేదు కాబట్టి విచ్ ఇస్ ఆప్షన్ ఈ నన్ ఆఫ్ ది అబౌవ్ సార్. నెక్స్ట్ వచ్చేసరికి 280% ఆఫ్ 3940. సో ఇక్కడ కూడా నన్ ఆఫ్ ది అబౌవ్ ఆప్షన్ ఉంది కాబట్టి, సో లేకపోతే దీన్ని ఇలా చేద్దాం. 300 మైనస్ 20% చేయొచ్చా? సో 300% అంటే 100% ఇంతేనా? 100%. 300% అంటే సార్ ఇది 4,000కి ఇది ఎంత తక్కువ ఉంది? 60 తక్కువ ఉంది. సో 300 అంటే 12,000. 12,000కి ఎంత తక్కువ ఉంది? 60. 180 తక్కువ ఉంది, అంటే 12,000కి 180 తక్కువ ఉంది. అంటే కెన్ ఐ రైట్ లైక్ దిస్ 11,820 అని రాయచ్చా? ఇది ఎంత సార్? 300. కానీ నాకు ఎంత కావాలి? 280% రావాలి. సో ఇందులో నుంచి ఈ 300% నుంచి 20% తీసేస్తా. 20% ఎంత సార్? 10% వచ్చేసరికి 394, అంటే 400కి 6 తక్కువ ఉంది. 20% అంటే 800. 800కి ఎంత తక్కువ ఉంది? 12 తక్కువ ఉంది. అంటే నేను ఇక్కడ రాసుకోవచ్చా? 11,820 మైనస్ 788. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది 20 ఎక్కువ ఉంది, ఇది 12 తక్కువ ఉంది, అంటే ఇక్కడ 32. సో ఇక్కడ ఆల్రెడీ పోయింది కాబట్టి 0 11,032 విచ్ ఇస్ ఆప్షన్ బి సార్. ఓకే, నెక్స్ట్ 92% ఆఫ్ 550. సో ఇది కూడా సార్ 550 అంటే నాకు 11 మల్టిపుల్ ఉంది, చెక్ చేసుకోవచ్చు. కానీ కాకపోతే నన్ ఆఫ్ ది అబౌవ్ ఆప్షన్ ఉంది. దేర్ ఇస్ నో అదర్ వే, వీ హ్యావ్ టు సాల్వ్ ఇట్. సో నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే, కెన్ ఐ రైట్ లైక్ దిస్ 90% ప్లస్ 2.5% ఆఫ్ 550. సో 90% అంటే 100%లో తక్కువైనా. సో 90% ఎంత సార్? 100% అంటే 550. అందులో నుంచి నేను ఎంత తీసేయాలి? ఒక 10% తీసేయాలి, అంటే 55 తీసేయాలి. కాబట్టి నాకు ఇక్కడ ఎంత ఉంటుంది? 495 ఉంటుంది. ప్లస్ నాకు 2.5% ఆఫ్ దిస్ 1 కావాలి. సో నాకు 1% ఎంత సార్? 5.5 అంతేనా? 2% అంటే 11 అంతేనా? 11. సో ఇక్కడ నాకు 2% 11 వచ్చింది. నాకు ఇక్కడ 0.5% కావాలంటే 5.5లో తీసేస్తే 2.75 అయినా? 2.75 అయినా? అవును సార్. సో ఇక్కడ నేను రాసుకోవచ్చా? 13.75. సో 13.75
సో ఇక్కడ 758.75 వచ్చిందా? రైట్, దిస్ ఈజ్ మై ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి 2% ఆఫ్ 2, డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 10% ఆఫ్ 5 అండ్ 5% ఆఫ్ 10 యాడ్ అప్ టు. సో చెప్పాను సార్, ఇది A% ఆఫ్ B ఈక్వల్ టు B% ఆఫ్ A అనుకోవచ్చు. సో యాడ్ అప్ టు అంటే ఏమంటున్నాడంటే 10% ఆఫ్ 5 ప్లస్ 5% ఆఫ్ 10 ఎంత అంటున్నాడు. రెండింటిని కెన్ ఐ రైట్ దిస్ యాజ్ అ 5% ఆఫ్ 10 ప్లస్ 5% ఆఫ్ 10, 5% ఆఫ్ 10 ప్లస్ 5% ఆఫ్ 10, 2 into 5% ఆఫ్ 10 which is nothing but 10% ఆఫ్ 10. So 10% of 10 which is nothing but option C one sir. Next question, 36% of 245 minus 40% of 210 equal to 10 minus question mark. So దీని ఇలా రాసుకోవచ్చు సార్, 40% of 40% minus 4%, 10% వాల్యూ 24.5, 20% 10% డబుల్ 49. సో 40% అంటే 20% డబుల్ 98, అంటే నాకు 98 వచ్చింది. కానీ నాకు 36% కావాలి అంటే 40% నుంచి 4% తీసేయాలి. సో 40% 98 అయితే నాకు ఇక్కడ 4% 9.8 అవుతుంది. డైరెక్ట్ తీసేయాలి. తీసేస్తే నాకు ఇక్కడ 88.2 ఉంటుంది, అంతేనా? రైట్, ఇది నాకు 88.2 మైనస్, సో ఇక్కడ 0s 2 క్యాన్సల్, ఇది ఎంత అవుతుంది సార్ అంటే 84 ఈక్వల్ టు 10 మైనస్ ఎక్స్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ నాకు 4.2 ఉంటుంది ఈక్వల్ టు 10 మైనస్ క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది, ఇది అటు వెళ్తే నాకు 5.8 రావాలి. సో 5.8 ఆప్షన్లో లేదు, ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, నన్ ఆఫ్ ద అబోవ్. నెక్స్ట్ 45% ఆఫ్ 300 ప్లస్ స్క్వేర్ రూట్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 56% ఆఫ్ 750 మైనస్ 10% ఆఫ్ 250. సో ఇక్కడ 45% అంటే 50% మైనస్ 5%, 50% వాల్యూ 150, అందులో నుంచి 5% అంటే 15 తీసేస్తే నాకు 135 అవుతుంది ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 56% ఆఫ్ 750, లేదా దీన్ని ఇలా రాసుకోవచ్చా 75% ఆఫ్ 560, A% ఆఫ్ B ఈక్వల్ టు B% ఆఫ్ A. సో 3/4 అంటే ఇక్కడ 1/4 ఎంత సార్ అంటే 140. సో 560లో నుంచి ఒక 1/4 తీసేయాలి. సో నాకు తీసేస్తే 420 వస్తుంది మైనస్ 10% ఆఫ్ 250 అంటే 25. ఓకే, సో నాకు ఇక్కడ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 420 మైనస్ 25 395. ఈ 395 మైనస్ 135 నాకు ఇక్కడ 260 అవుతుంది. రూట్ ఎక్స్ వాల్యూ 260 అయితే ఎక్స్ వాల్యూ 260 స్క్వేర్ అవుతుంది. నాకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ నా ఆన్సర్ ఇది అవుతుంది, ఎందుకంటే 260 స్క్వేర్స్కి ఖచ్చితంగా 5 or 6 డిజిట్స్లో ఉంటుంది, కాబట్టి ఆప్షన్ డి సార్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 15% ఆఫ్ 578 ప్లస్ 22.5% ఆఫ్ 644 సార్. దీన్ని ఇలా రాసుకోవచ్చా 10% ప్లస్ 5%. 10% వాల్యూ 57.8, మరి 5% వాల్యూ 28.9 సార్ డైరెక్ట్. సో ఇక్కడ చేస్తే ఇక్కడ 7 క్యారీ 1 16, సో ఇక్కడ 86.7, సో 86.7. నెక్స్ట్ 22.5%, 20% ప్లస్ 2.5%, 20% డైరెక్ట్ 120, సో 64.4 10%, సో 128.8. నెక్స్ట్ 10% వాల్యూ 64.4 సార్, దానికి బై 4 చేయాలి, అప్పుడే 2.5 వస్తుంది కదా, కాబట్టి ఇక్కడ డైరెక్ట్ 16.1 9 14 144.9 144.9 16 క్యారీ 1 11, ఇక్కడ మళ్ళీ ఒకటి, సో 12 13, సో 231.6. 231.6 ఎక్కడ ఉంది సార్ అంటే ఆప్షన్ బి సార్. నెక్స్ట్ క్వశ్చన్ 140% ఆఫ్ 56 ప్లస్ 56% ఆఫ్ 140. సో A% ఆఫ్ B, B% ఆఫ్ A రాసుకోవచ్చా? కెన్ ఐ రైట్ లైక్ దిస్?
140% of 2 into 56 అంటే 112. దీన్ని ఇట్లా రాసుకోవచ్చు 112% of 140. సో డైరెక్ట్ సార్ 100% 140, 10% 4, 1% 1.4, ఇది 2.8. డైరెక్ట్ ఇక్కడ నాకు 156.8 వస్తుంది. ఆప్షన్ డి సార్. ఓకే, నెక్స్ట్ 7.9% of 134 minus 3.4% of 79. సో నేను ఇట్లా రాసుకోవచ్చా సార్ దీన్ని ఇట్లా 7.9% of 134 minus 7.9% of 34 అని రాసుకోవచ్చా? ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ పాయింట్ని ఇక్కడికి షిఫ్ట్ చేశాను. a% of b ఈక్వల్ టు b% of a అన్నాను. ఓకే, డైరెక్ట్. సో ఇప్పుడు నేను ఇక్కడ 7.9% కామన్ తీస్తే నాకు ఇక్కడ 100 ఉంటుంది. సో 7.9% of 100 7.9 ఓన్లీ. ఆప్షన్ ఈ. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 23.6% of 1254 minus 16.6% of 834. నేను దీన్ని ఇలా రాసుకోవచ్చా? 16.6% ప్లస్ 7 అని రాసుకోవచ్చా? అంతేనా? సో ఇక్కడ 16.6% of 1254 మైనస్ 16.6% of 834 అంటే రెండింటిని ఒక స్టెప్ అనేది నేను డిక్రీజ్ చేసినా లేదా? రైట్. సో ఇక్కడ డైరెక్ట్గా రాసుకోవచ్చా? 16.6% ఆఫ్, సో ఇక్కడ 1254 మైనస్ 834 420 అవుతుంది, ప్లస్ 7% ఆఫ్ 1254. సో ఇక్కడ నేను ఇట్లా రాసుకోవచ్చు సార్. ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. 16.6% వేరు, 16.66% వేరు. 16.66% అంటే అది సో అని అవుతుంది. దాన్ని మనం 1/6 అని రాసుకోవచ్చు డైరెక్ట్. కానీ ఇక్కడ అది కాదు, డైరెక్ట్ ఎగ్జాక్ట్ వాల్యూ అడుగుతున్నాడు అండ్ దట్ నన్ ఆఫ్ ది అబవ్ ఆప్షన్ ఉంది కాబట్టి. సో ఖచ్చితంగా 16.6 మాత్రమే కనుక్కోవాలి మనం, అప్రాక్సిమేట్గా కూడా కనుక్కోవడానికి లేదు. సో ఇక్కడ 10% వాల్యూ ఎంత సార్? 42. 6% వాల్యూ, 1% వాల్యూ ఎంత? 4.2. అదే 6% వాల్యూ అంటే 25.2నేనా? అంతేనా? రైట్. సో ఇక్కడ 25.2, 0.6% అంటే మళ్ళీ 2.52. డైరెక్ట్ 27.72 అని రాసుకోవచ్చు. ఈ 27.72. సో ఇక్కడ నాకు ఎంత వచ్చింది? 10% వాల్యూ ఇది అంటే నాకు ఇక్కడ 69.72 ప్లస్ 7% వాల్యూ. దీనికి నో అదర్ వే, వీ హ్యావ్ టు సాల్వ్ ఇట్. సో 1254 ఇంటూ 7, సో 28, 35, 37, సో 12, 84 ప్లస్ 3 87. సో ఇక్కడ పర్సెంట్ ఉంది కాబట్టి 2. సో ఇక్కడ 57 ప్లస్ 0.78, ఇక్కడ 50 వస్తుంది, ఇక్కడ క్యారీ 1 వస్తుంది, ఇక్కడ 17, మళ్ళీ ఇది ఇంత. సో 157.5 విచ్ ఇస్ ఆప్షన్ సి సార్. ఓకే, సో ఎలా అంటే 10%, 6% ప్లస్ 0.6%. సో దీనికి ఏం చేయలేం కాబట్టి 10% మైనస్ 3%, కానీ నెంబర్ పెద్ద ఉంది కాబట్టి డైరెక్ట్ ఇంటూ 7 తోటి మల్టిప్లై చేశాను, సింగిల్ స్టెప్లో అయిపోయింది సార్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 0.85% ఆఫ్ 405 ప్లస్ 2.25% ఆఫ్ 550 సార్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇది కూడా సార్ దీని 1% మైనస్ 15% కష్టం. సో కాబట్టి దీన్ని ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్ ఇవ్వండి సార్, 0.85 ఇంటూ 405. అదే దీన్ని ఇలా రాసుకోవచ్చా? 400 ప్లస్ 5 ఇంటూ 0.85% అని రాసుకోవచ్చా? ఓకే, రాసుకోవచ్చు సార్. ఎందుకు రాసుకుంటున్నా అంటే ఇట్లా 400 అలా రాసుకోవచ్చు. సో ఇక్కడ 400 ఇంటూ 0.85 టైమ్స్. సో కాసేపు ఈ పాయింట్ను పర్సెంటేజ్ని మర్చిపోండి సార్. సో ఈ 2 zeros ఈ పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, బట్ ఇక్కడ మనకు 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ మనం లాస్ట్కి యాడ్ చేద్దాం. అంటే 85 ఇంటూ 4 అయినా 85 ఇంటూ 4, 85 డబల్ 170, 170 డబల్ 340, అంటే మనకి ఇక్కడ 340 అనేది వస్తుంది. కానీ ఇక్కడ నాకు 2 పర్సెంటేజ్ క్యాన్సిల్ కాగా కూడా నాకు 2 పాయింట్స్ ఉన్నాయా?
కాబట్టి ఇక్కడ 3.4 వస్తుంది. ఏది ఈ ఫస్ట్ వాల్యూ 3.4 వస్తుంది. ప్లస్ ఈ 5 ఆఫ్ 85% డైరెక్ట్గా అనుకోండి సార్. 85 5 టైమ్స్ 425. కానీ నాకు ఇక్కడ ఆల్రెడీ 2% సింబల్ ఉందంటే 2 డిజిట్స్, ఇదో 2 డిజిట్స్ అంటే మొత్తం 4 డిజిట్స్ తర్వాత అంటే 0.0425. సో నాకు ఇక్కడ 3.4425 ఈ ఫస్ట్ వాల్యూయే, ఈ మొత్తం వాల్యూ నాకు ఇది ఇంత వచ్చింది. ప్లస్ 2.25% ఆఫ్ 550. సో సింపుల్ సార్, 2% ప్లస్ 0.25%, 1% వాల్యూ 55 అంతేనా. 1% వాల్యూ 5.5, 2% వాల్యూ ఎంత 11. నాకు ఇక్కడ 0.25 కావాలి. సో 0.25 అంటే ఎంత సార్ అంటే 1% వాల్యూ నాకు ఇక్కడ 5.5, దీనికి బై 4 అయినా అంటే ఆఫ్ చేసి మళ్ళీ ఆఫ్ చేయాలి. సో ఇక్కడ ఇది 2.75 అవుతుంది. ఓకేనా. మళ్ళీ దీన్నే ఆఫ్ చేసేసినాం అనుకోండి, 0.25 వేసేసినాం అనుకోండి, మళ్ళీ దీన్ని బై 2 చేయాలి. సో ఇక్కడ చేస్తే 1. సో ఇక్కడ 375 అవుతుంది. 375 అవుతుంది అంటే నాకు ఇక్కడ 12.375 అవుతుంది. 12.375 డైరెక్ట్ రాసేయండి. 12.375 5718. సో ఇక్కడ 15.8175. 15.8175 ఎందులో లేదు, ఆప్షన్ ఈ సార్. సో ఇక్కడ మీరు గమనిస్తున్నారా, కొన్నిటికి షార్ట్ కట్స్ ఉంటాయి, కొన్నిటికి బేసిక్స్ ఉంటాయి. సో కాబట్టి మనం దీన్ని ఏ విధంగా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ సార్. ఇక్కడ 0.85 అంటే మనం ఇట్లా చేయొచ్చు, 0.85 by 100 into 405 ఇట్లా చేసి దీన్ని మల్టిప్లై చేసి by 100 తోటి చేయాలి, లేదా ఇట్లా సింపుల్గా చేయొచ్చు. సో ఇట్ బేస్డ్ ఆన్ అవర్ కన్వీనియంట్ సార్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈజ్ 45% ఆఫ్ 25% ఆఫ్ 4/5 ఆఫ్ 850. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. దీన్ని రీరైట్ చేస్తున్న 45% ఆఫ్ 25% ఆఫ్ 4/5 ఆఫ్ 850. సో ఇక్కడ చూడండి సార్, 4/5 అంటే మనం నేర్చుకున్నాం. 4/5 అంటే 80%. 80% 25% ఆఫ్ 80% ఎంత సార్ అంటే 20% ఉంది. సో 25% ఆఫ్ 80%. 80 అంటే ఎంత సార్ 20 అంతేనా. సో by 4. మరి ఇక్కడ పర్సెంటేజ్ ఉంది కాబట్టి మళ్ళీ పర్సెంటేజ్ సింబల్ వస్తుంది. ఓకే, ఈ రెండింటికి డైరెక్ట్ ఇట్లా రాసుకోవచ్చా. 20% ఆఫ్ 850, 45% ఆఫ్, ఇక్కడ చూడండి సార్ మళ్ళీ 45% ఆఫ్ 20% అంటే ఫర్ ఎగ్జాంపుల్ 45% ఆఫ్ 20 అంటే, లేదా 20% ఆఫ్ 40 అనుకోవచ్చు. 10% ఆఫ్ 45. సో ఇక్కడ 4.5 అవుతుంది. 20% అంటే 9 అవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ ఇట్లా రాసుకోవచ్చా, 9% ఆఫ్ 850. ఇప్పుడు ఈజీగా అయిందనుకుంటే ఎలాంటి డైరెక్ట్ బైలు 100 లేకుండా. సో 9% అంటే 10% మైనస్ 1%. 10% వాల్యూ 85. సో ఇందులో నుంచి 1% తీసేయాలంటే ఇంత తీసేయాలి. సో ఇక్కడ 0 నాకు ఇక్కడ 76.5 అవుతుంది సార్ అంతేనా. సో 0.5. సో ఇక్కడ 4 76.5 అవుతుంది సార్. హోప్ యూ అండర్స్టాండ్. సో ఇదండి పర్సంటేజ్ గురించి ఫస్ట్ 20 క్వశ్చన్స్. సో ఈ వీడియో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఈ వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ యొక్క వీడియో అనేది ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూజ్ అవుతుంది. ఏపీపీఎస్సి, టీజీపీఎస్సీఏ, గ్రూప్స్, యూపీఎస్సి, ఇలా ఎలాంటి ఎగ్జామ్స్కైనా చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఎవరైనా ఫ్రీగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు, ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.